మెగా కాంపౌండ్ ఈ పేరుకి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక 40 ఏళ్లుగా విజయ్ ఢంకా మోగించిన చిరు తర్వాత ఆ ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడంటే అంచనాలని ఆకాశానికి తాకటం సహజం. అదే క్రమంలో ఏం చేసినా చిరుతో కంపేర్ చేయటం అంతే సహజం. అలాంటి పరిస్థితుల్లో ఇంట బయట విపరీతమైన పోటీ ఉన్న సందర్భంలో గంగోత్రితో తెరంగేటం చేశాడు ఈ అల్లువారి కుర్రోడు. ఇక హీరోగా చేసిన మొదటి సినిమాతోనే వీడు హీరో ఏంట్రా బాబు అన్న కామెంట్స్ ఎదుర్కొన్నాడు. ఆ వచ్చిన విమర్శలు మరో హీరో ఎదుర్కొంటే ఆ పాటికే ఇండస్ట్రీ నుండి టపాకొట్టేసేవాడు. కానీ అక్కడున్నది అల్లు అర్జున్. విమర్శలు ఎదుర్కొన్న చోటే విజయ్ డంకా మోగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. లక్కీగా అదే టైంలో సుఖు ఆర్యతో వచ్చాడు. ఇంకేం డాన్స్లు, డైలాగులు, ఫైట్లు ఇలా తన టాలెంట్ అంతా చూపెట్టడంతో గంగోత్రిలో చెడ్డీలు వేసిన ఈ కుర్రాడైనా సిల్వర్ స్క్రీన్ ని చెడగుడు ఆడుకుంది అంటూ ఒక్కసారిగా నోరిల్లబెట్టారు. ఇక అక్కడి నుండి బన్నీ, పరుగు, జులాయ్, రేస్ గుర్రం అంటూ ఒక్కో సినిమాని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ టాప్ లీగ్లోకి దూసుకుపోయాడు. అయితే వీరి మధ్యలో ఫ్లాపులెదురైనా ఎక్కడా డీలా పడకుండా సక్సెస్లు సాధించడం విశేషం. ఇవన్నీ చేస్తూనే మెగా హీరో అనే స్టాంప్ ని మెల్లమెల్లగా తుడుచుకుంటూ వచ్చి తనకంటూ ఓ బ్రాండ్ నే క్రియేట్ చేసుకున్నాడు. ఇక సుక్కు తీసిన పుష్ప సినిమా బన్నీ లైఫ్ నే మార్చిందని చెప్పొచ్చు. తనని తాను మేకోవర్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై పుష్పరాజ్ గా చేసిన నటన, పలికించిన ఆవా భావాలు, వేసిన స్టెప్పులు అన్ని బన్నీ వల్లోకి జాతీయ పురస్కారాన్ని వచ్చి చేరేలా చేశాయి. వీటికి తోడు 3 నందులు, 3 సైమా అవార్డులు ఉండనే ఉన్నాయి. ఇక పుష్పకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొల్లగొట్టిన రికార్డులే చెబుతాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టాడంటే పుష్పరాజ్ ఏ రేంజ్లో అలరించాడో అర్థమవుతోంది. ఇక పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు స్టార్డమ్ రాగానే హేటర్స్ కూడా పెరిగిపోతారు. ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ చెలరేగిపోతారు. అలా బన్నీ కూడా నోరు జారిన ప్రతి సందర్భంలో ట్రోలింగ్కి గురయ్యాడు. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి స్టేజ్ పై ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన ప్రతిసారి ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. ఇక సంధ్యా థియేటర్ వ్యవహారం బన్నీకి ఒక పీడకలి అని చెప్పాలి. ఏదేమైనా ఇంతింతై వడడింతై అన్నట్లుగా తనపై ఎవరి ప్రభావాన్ని పడనివ్వకుండా వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న బన్నీ ఇలానే తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే డియర్ ఐకాన్ స్టార్. For more videos like this, subscribe Big TV channel.